మా సైడ్ అయితే హనుమాన్ మాలలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. చిన్న జయంతి అప్పటి నుండే 41 డేస్, 21 డేస్, 11 డేస్, 9 డేస్ అంటూ 40-50 మెంబర్స్ వేసుకుంటుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆ గుళ్ళో కలశాలు పెడతారు కదా, అసలు అవి పట్టకపోవు. ఒక్కరి పక్కకు ఒకరు ఇరుకుటం ఇరుకుటం పెట్టుకుని అసలు ఆ గుళ్ళకోవడానికి కూడా ప్లేస్ ఉండకపో అంతమంది వేసుకుంటుండే. ఇక వస్తుంటే ఏమైందంటే అందరికి జాబులు రావడం, ఎవరి పని మీద వాళ్ళు పడడం వల్ల ఇక ఈ 3-4 ఇయర్స్ నుండి అసలు మాలలు వేసుకుంటే బంద్ చేసిర్రు. ఎక్కడనో ఒక్కడ ఒకరిద్దరు వేసుకుంటారు. ఈసారి మా అన్న ఒక్కడే వేసుకున్నాడు. మా ఊర్లో ఒక్కడే అయ్యిండు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వేరే విలేజ్లో వేసుకుంటే ఒక్కనే ఉన్నా అన్నందుకు ఇక వాళ్ళు వచ్చి ఇక్కడనే ఉంటారు. మా గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఊరికి అవతల ఉంటుంది. అసలు మనుషులు కనిపించరు, ఏం కనిపించరు. మంచిగా సాములు ఎవరైనా చనిపోయినా కూడా ఊరు వదిలి వెళ్ళకుండా ఊరు అవతల ఉంటారు కాబట్టి మంచిగా ఉంటుంది అన్నట్టు చూసుకోవడానికి. అయితే ఈరోజు అన్న వాళ్ళ ఇంట్లో అభిషేకం చేస్తుర్రు. మళ్ళీ అదేంది దీక్ష పెడుతున్నారు. దీక్ష పెడితే గుళ్ళో అభిషేకం చేసి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని వంటలు చేసి అభిషేకం చేస్తారు అన్నట్టు. సో ఫస్ట్ వచ్చి గుళ్ళో అభిషేకం చేసిండు. తర్వాత ఇంటికి వెళ్ళి ఇట్లా ఫోటో పెట్టి 11 మంది 20 మంది ఇక సాములు ఎంతమంది అంటే అంతమంది ఇక అన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వేరే ఊరు సాములు వీళ్ళంతా మా ఊర్లో అన్న ఒక్కడే వేసుకున్నాడు. ఇక వేరే సాములను పిలిపించుకొని వచ్చి దీక్ష పెట్టిండు అన్నమాట. ఇక చాలా రకాల అన్నం కూరలు అన్నీ వండేసినాం. ఇందులో చాలా వరకు అన్నలో ఉన్నారు అందరూ. నాకు ఇంకా ఇవి అన్నీ ఇంకా చాలా ఫేమస్ నాకు. ఎంత మంచిగా చూసుకుంటారంటే అంత మంచిగా చూసుకుంటారు. ఒక 5-6 అన్నలు ఉన్నారు వాళ్ళందరూ.